హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ వచ్చేసి మాది చికెన్ కర్రీ, పచ్చిరొయ్యలు, గోంగూర, అలాగే బగారా రైస్ చేశాను. ఇంతకీ చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, అలాగే సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఫ్లేవర్కి అనేసి. పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని తురుముకొని ఆ అల్లాన్ని వేసుకుంటాను. నేను అల్లం తురుమే వేస్తాను. అల్లం పేస్ట్ అలా చేసుకొని పెట్టుకొని నేను అప్పటికప్పుడు ఫ్రెష్గానే వాడతాను. సో ఈ కొద్దిగా తురుమును కూడా కర్రీలో వేసి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా కొద్దిగా పసుపు, అలాగే కారం, ఈ రెండు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నేను అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా మసాలా పేస్టే వాడతాను నాన్ వెజ్లోకి. పొడులు అలాంటివి నేనైతే యూస్ చేయను. అప్పటికప్పుడు మసాలా పట్టుకుంటాను. ఈ మసాలా పట్టుకొని వేసుకోవడం వల్ల కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. నెక్స్ట్ పచ్చిరొయ్యలు, గోంగూర. రొయ్యల్ని శుభ్రంగా తొక్కలు తీసేసుకున్న తర్వాత కడిగేసుకొని మళ్ళీ సెకండ్ టైం పసుపు కూడా వేసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 4-5 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత సేమ్ ఇందులో కూడా చికెన్ కర్రీలో వేసిన మసాలా పేస్ట్ని నేను ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేయడం వల్ల. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నా వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది, అది మా పాపది. వద్దు అన్నా సరే మాట్లాడుతూనే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. గోంగూర పేస్ట్ని వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పచ్చిరొయ్యల గోంగూర రెడీ. నెక్స్ట్ బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి కావలసిన గరం మసాలా అంతా రెడీ చేసుకున్నాను. ప్లేట్లో చూపించినవన్నీ యాడ్ చేసుకున్నాను నేను. సో బాండీలో ఫస్ట్ నెయ్యి ఆర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే అల్లం తురుము కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. అంటే బిర్యానీ మసాలా వేస్తారు చాలామంది, బట్ నేనైతే ఈ మసాలానే వాడతాను. దానితో పాటు కసూరి మేతి కూడా వేస్తున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ కూడా బాగుంటుంది బిర్యానీకి. ఫ్రై అయిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని వాటర్తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి. అంతే, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్.
సో పైనుంచి నేను నెయ్యి, పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. ఈరోజు నా వంట ఇది. మీ వంట ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేము ఈవినింగ్ ఔటింగ్ కూడా వెళ్ళాము. ఔటింగ్ అంటే ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి, గ్రాసరీస్ తీసుకొద్దామని గచ్చిబౌలిలో ఉన్న డీమార్ట్కి వెళ్ళాము. చాలా రష్గా ఉంది. అసలు సండే అనుకుంటా కదా వెళ్ళింది. సండే ఇంకా చాలా రష్గా ఉంది. ఇదిగో మా పాప, మా వారు చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా షేర్ చేసుకుంటున్నారు ఇద్దరుని. చాలా ఎంజాయ్ చేస్తుంది అసలు ఐస్ క్రీమ్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.